నేడు రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, వరకు కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ పైన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనేక భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించేందుకు కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ తీసుకున్నారు. అయితే రెవెన్యూ శాఖలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవడం పైన కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో పాటు దీనికి సంబంధించి ఆదాయ లక్ష్యం అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన దాంట్లో ఆదాయార్జనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే దీంట్లో భాగంగానే ఈ రోజు రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహిస్తున్నారు. సమీక్షలో అధికారులకి కొన్ని సూచనలతో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఏవైతే రెవెన్యూ సమస్యలు ప్రజలు రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించినటువంటి సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం చాలా వరకు కావడం లేదు కాబట్టి దీనికి సంబంధించి 3 నెలలకు ఒకసారి అయినా కూడా తనకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఎంతమంది ఎక్కడా కూడా ఎవరికి కూడా అందజేసే విషయంలో రెవెన్యూ శాఖ ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమీక్షలో కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్ఐపిబి సమావేశం కూడా ఈ రోజు జరగబోతోంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ రంగాల్లో పెట్టుబడులకి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.